పేరునే మాట్లాడడానికి రెడీగానే ఉన్నావా? మొత్తానికి మైకుల ముందు రెడీగా ఉన్నావు. ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరు? ప్రతి నెల మొదటి రోజున తెల్లవారక ముందే వారి ఇంటి ముంగిట్లో వారి చేతిలో పడేటువంటి డబ్బుల్ని ఈ రోజున ఏ స్థితికి తీసుకొచ్చారు? పెన్షన్దారుల్ని ఏ స్థితికి తీసుకొచ్చారని వాళ్ళంటావేంది? ఖజానాలో ఉన్న పెన్షన్ డబ్బుల్ని మీరు మీ గుత్తేదారులకు ఇచ్చే ఇప్పుడు ఇట్ట కబుర్లు చెప్తున్నారా? ఇక మనకు ఆయనకి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారంటే మనం చెప్పక్కర్లా. ఎవరయ్యా ఈ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారంటే రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా చంద్రబాబు నాయుడు గారి నియామకం చేసినటువంటి వ్యక్తి. నిమ్మగడ్డని బాబు నియామకం చేశాడని అంటున్నావు. ఆయనకి పదవి ఇచ్చింది వైఎస్ అని ఆయనే చెప్తుంటే ఎవరయ్యా ఈ ప్లేడర్ కంటే కపిల్ సిబల్ గారు. ఢిల్లీలో కోర్టు తలుపు తట్టాలంటే, కోర్టు మెట్టెక్కాలంటే లక్షల ఫీజులు తీసుకునేటువంటి, వైట్ అమౌంట్ లక్షల ఫీజులు తీసుకునేటువంటి కపిల్ సిబాల్ గారు వీరికి అడ్వకేట్. మీరు కూడా మీ జగన్ కేసుల కోసం ఖరీదైన లాయర్ ఫెర్నాండేజ్ని పెట్టుకున్నారుగా పేరుని. ఆయనకు కూడా వైట్ మనీ శానాన్ని ఇచ్చారుగా. అక్కడే కాదు, 3 కోర్టుల్లో కూడా, సుప్రీంకోర్టులో, ఢిల్లీ హైకోర్టులో, మళ్ళీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో 3 చోట్ల పిటిషన్లు ఈ సంస్థ వేసి ఏం చెప్తుందా అంటే పెన్షన్లు ఇవ్వకూడదు జనాలకి. ఇదిగో పేరుని లైవ్లో ఎట్ట అబద్ధాలు చెప్పొచ్చా? నిమ్మగడ్డ బ్యాచ్ పెన్షన్ ఇవ్వకూడదని ఎక్కడ చెప్పింది? వాలంటీర్ చేతులతో ఇవ్వద్దని చెప్పించింది. వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పెన్షన్లు ఇవ్వకూడదు, ఇంటింటికి పెన్షన్లు ఇవ్వకూడదు. ఇప్పుడు కరెక్ట్గా చెప్పావు. వాలంటీర్లు మీ వాళ్ళు అయినప్పుడు ఎన్నికల కోడ్లో వాళ్ళ చేత పెన్షన్ అట్టే ఇప్పిస్తారో. అదే ఈనాడు వస్తే యథాతథంగా ఈనాడులో ఏదొస్తే వెంటనే నోటీస్. అంటే ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవస్థని ఈనాడు రామోజీరావు గారు నడుపుతున్నాడా ఏంటి? అసలు భారతీయ జనతా పార్టీ నడుపుతుందా లేదా రామోజీరావు నడుపుతున్నాడా? ఈనాడులో వార్త పడితే ఎందుకని ఈ రాష్ట్ర ఎన్నికల వ్యవహారాలు చూస్తున్నటువంటి అధికారులు గంగవెర్రెత్తిపోతున్నారు? అందరినీ సమపాలలో చూడాలి కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్ గారి బొమ్మ గుడ్డేసినప్పుడు చంద్రబాబు బొమ్మకి ఎదురుకుండా ఈ రోడ్డుకి అవతల ఉన్న చంద్రబాబు బొమ్మకి ఎందుకు గుడ్డేరు? ఈ ఈనాడులో రాయిపోతే ఏరా గుడ్డ? మళ్ళీ వెళ్ళి మేము అడుక్కోవాలా? సెంట్రల్ ఆఫీసులో మరి చంద్రబాబుకి ఎందుకు వేయలేదంటే అప్పుడు తీసేయండి. ఇది ఎక్కడ పోయే కాలం? చివరికి మీరు మీడియానే కాదు, ఎలక్షన్ వ్యవస్థను కూడా తప్పుపడుతున్నారా మా బాబే? కథే ఒకటి. ఆయన మొన్నటిదాకానేమో జగన్మోహన్ రెడ్డిని అయిపోయింది కూలదోసేసాం, జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతమైన వ్యతిరేకత ఉంది, ఇక మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేక శక్తులందరినీ కూడా నేను ఏకం చేసేసాను, తిట్టులు తిన్నాను, తన్నులు తిన్నాను, భారతీయ జనతా పార్టీతో నన్ను ఆఖరి నాకు ఒంగోబెట్టి నాకు గుద్దారు, అయినా సరే నేను ఈ రాష్ట్ర శ్రేయస్ కోసం, జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాం కోసం నేను అందరినీ కలిపేశానని మాట్లాడారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద అంత వ్యతిరేకత ఉంటే జనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాకి సిద్ధంగా ఉన్నారని మీరు నమ్ముతుంటే భీమవరం గాజువాకలో మీరు ఎందుకు పోటీ చేయట్లేదు? పవన్ భీమవరం గాజువాకలో పోటీ చేయలేదని ఫీల్ అవుతున్నావా? మీరు కూడా సిట్టింగ్లకు కాకుండా వేరే వాళ్ళకి ఎందుకు ఇచ్చారు సీట్లు? రాజకీయాల్లో ఎవరి లెక్క వాళ్ళకు ఉంటుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, భారతీయ జనతా పార్టీ అంటే వదిన గారు, మరిది గారు, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురే కాదు, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ ఎవరు ఎంతమంది కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ మమకారాన్ని ఎవ్వడు ఎంతమంది కలిసి వచ్చినా చెరపజాలరనేది ఇవాళ ప్రజల్లో ఉన్నటువంటి ఎమోషన్ ఇవాళ మన కళ్ళకి మనం చూస్తున్నాం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి జరుగుతున్నటువంటి, ఆయన చేస్తున్నటువంటి బస్సు యాత్ర వెళుతుంటే ప్రజలు ఏ రకంగా, ఎంత ఎమోషన్తో, ఎంత ప్రేమపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమను వర్షం కన్నా మిన్నగా కురిపిస్తున్నారు. ఒరే, జగన్ బస్సు యాత్రలో ప్రజలు ప్రేమను కురిపిస్తున్నారని చెప్తున్నావో అదే నోటితో కొంతమంది బూతులు బూట్లు కూడా ఇస్తున్నారుగా. తిరుపతిలో
భారతీయ జనతా పార్టీకి ఓటేయబాకండి, ఓటేస్తే ఏమొస్తుంది, నాశనం తప్పితే అని చెప్పి ఆయనే చెప్పాడు. నిన్న ఊళ్ళో ఆ అభ్యర్థి పేరు అడుగుతున్నాడు, నువ్వెవరమ్మా, నీ పేరేంటి అని చెప్పని. ఆయన పార్టీ తరపున నుంచునేటువంటి కూటమి అభ్యర్థిని నువ్వెవరమ్మా, నీ పేరేంటి అని ఆ అమ్మాయిని అడుగుతున్నాడు. మైండ్ బ్లాక్ అయ్యే కదా. ఓహో, బాబుకి మైండ్ బ్లాక్ అయిందని చెప్తున్నా. మైండ్ బ్లాక్ అయ్యే కొన్ని చోట్ల 3-4 సార్లు అభ్యర్థుల్ని మార్చింది ఎవరో అందరికీ తెలుసులే పేరుని. జనం లేక ఓటమికి కళ్ళకు కనపడుతుంటే అదే కదా ఎన్ని తార్కాణం. ఏందే బాబు సభలకి జనాలు లేరినట్ట అంటావేంది? వాళ్ళు కూడా మీలాగా గ్రాఫిక్స్ చేసి జనాలను చూపించాలంటావా ఏంది? చెప్పినంత వరకు చాలుగానే, ఇంకెళ్ళు పేరుని.